ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళ వరుసగా లాంచెస్ అవుతున్నాయి. మోటరోలా వాళ్ళది G37 అండ్ G37 పవర్ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో మే 19 మధ్యాహ్నం 12 గంటలకు ఏమో లాంచ్ అవబోతుంది. అంటే ఇక్కడ G37 పవర్ ఏదైతుందో 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. G37 ఏదైతుందో 5200 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అయితే అన్నారు. రెండింటి కూడా ప్రాసెసర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక దానికి MediaTek 6300 ప్రాసెసర్, ఇంకో దానికి MediaTek 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో లాంచ్ అయినాక డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సార్ నథింగ్లా బెంగళూరు వాళ్ళ స్టోర్ ఓపెన్ అయింది కదా, 90 రోజుల లోపల 12 కోట్లు సంపాదించిందంటే అన్నమాట. షాకింగ్ అనుకోవచ్చు. అంటే మ్యాక్సిమం అందరూ కూడా నథింగ్ ఫోన్స్ ఏవైతే ఆఫ్లైన్లోకి నుంచి పర్చేస్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఫోకస్ చేశారన్నమాట బెంగళూరులో. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ నుంచి చెప్పడం. ఒప్పో వాళ్ళు ఒప్పో Find X9s స్మార్ట్ ఫోన్ అవుతుంది. మీరే డెమసిటీ 9500S ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందనేసి అన్నారు. ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 80,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. అంటే ఆఫర్ సప్లై చేసుకుంటే నార్మల్గా అయితేనేమో 85,000కి ఏమో వస్తుంది, 5,000 రూపీస్ ఆఫర్ అనేసి అయితే అంటారు. అయితే కన్ఫర్మ్ కాదు. అండ్ కొన్ని కన్ఫర్మ్ ఏంటంటే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED OLED డిస్ప్లేస్, కోనింగ్ గొర్రెలా 7 ప్రొడక్షన్, ఇది 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ ఈవెంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, అఫీషియల్గా లాంచ్ అయినాక అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే HCL నుంచి అన్నమాట. సో HCL టెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి సర్వం ఏఐలు అయితే దగ్గర 115 మిలియన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేసి అయితే అన్నారు. వాల్యుయేషన్ అయిందనేసి అయితే అన్నారు. సో ఇక్కడ మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. చాలామంది ఏఐలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ వాళ్ళ నుంచి అన్నమాట. సో అమెజాన్ వాళ్ళు అయితే అలెక్సా ఏదైతే ఉందో ఏఐని ఏఐని తీసుకొచ్చిన ఆల్రెడీ ఒక ఏఐ రూపస్ ఏమో ఉండే, అది దానికి ప్లేస్లో అది తీసుకొస్తున్నట్టు. సో చూడాలి ఒకసారి, నాకు అప్డేట్ వచ్చినాక నేను చేంజ్ చేసి కొంతమందికి పిక్చర్స్ అయితే రావు, అక్కడక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇన్స్టాగ్రామ్ వాళ్ళ నుంచి ఇన్స్టెన్స్ అనేది కొత్త యాప్ అయితే లాంచ్ అయిపోయింది. iOS కానీ ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా. ఇది దేనికి పోటీ అంటే స్నాప్చాట్స్ ఉన్నాయి కదా, దానికి పోటీగా తీసుకొచ్చారు అన్నమాట. కొన్ని ఫీచర్స్ అయితే లేవు కానీ గట్టి పోటీని అయితే తీసుకొస్తుందని అయితే అన్నారు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళది Xbox కంట్రోలర్స్ అయితే మనకు అంత తెలిసిందే. కాంపాక్ట్ కంట్రోలర్స్ తీసుకొచ్చి లీక్స్ ప్రకారం కూడా బయటపడ్డది ఇక్కడ. సో లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే కంట్రోలర్ చాలా చిన్న సైజ్తో పాటు కూడా వస్తుంది. మంచి అన్నీ బాగానే ఉన్నాయి. ఫామ్ ఫ్యాక్టర్ అయితే చాలా చిన్నగా ఉంది. ప్రైస్ ఎంత అయిందనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళు చెప్పడం. మొన్న నేను మెన్షన్ చేసిన ఆసూస్ వాళ్ళది 28th కార్సర్ బ్రాండ్ 28th యానివర్సరీ అవుతుంది అనేసి అయితే మాత్రమే. సో వాళ్ళు ఒక మదర్ బోర్డ్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ ఆసూస్ వాళ్ళు అయితే ఇది కార్సర్ 2006X870 ఈ మదర్ బోర్డ్ అయితే తీసుకొచ్చారు. మొత్తం రెట్రో స్టైల్లో తీసుకొచ్చారు. అప్పట్లో ఆ టైంలో ఎట్లా అయితే ఉండేదో కలర్స్ లైక్ బ్లూ కలర్, బ్లాక్ కలర్ వేరియంట్స్తో పాటు ఉండే రెట్రో స్టైల్లో ఈ మదర్ బోర్డ్ని అయితే తీసుకొచ్చింది అన్నమాట. సో కార్సర్ 2006 అనే మోడల్తో పాటు కూడా వస్తుంది. ఇది ఇక్కడ 20+2+2 పవర్ స్టేజెస్తో పాటు వస్తుంది. Wi-Fi 7 యాంటీనాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇవి మదర్ బోర్డ్కి సంబంధించిన కొంచెం కాస్ట్లీ అయితే ఎక్కువ ఉంటుంది. ప్రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఏం లేదు కానీ ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది యానివర్సరీ ఎడిషన్ కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన చూసుకుంటే స్టీమ్లో డయింగ్ లైట్ అనే గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 269 రూపాయలు, అంటే 270 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు ఈ గేమ్ అయితే వస్తుంది అన్నమాట. తీసుకోవచ్చు అంటే మనం తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ట్రై అయితే ఏంటంటే అంటాను, ఇది ఓపెన్ వరల్డ్ గేమ్ అనమాట. అండ్ పాత గేమే, కొత్త గేమ్ కాదు కాబట్టి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంది. విండోస్, మ్యాక్స్, స్టీమోస్, లినక్స్లో కూడా స్మూత్గా ఈ గేమ్ అయితే రన్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.